వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్ అండి. ఈరోజు బిర్యానీ మా ఇంట్లో బిర్యానీకి కావాల్సిన టమోటాస్, చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా అండి. అందులో ఈరోజు ఫస్ట్ చికెన్ని ఒక దబర్లోకి తీసుకొని దాంట్లోకి సాల్ట్, పసుపు వేసేయాలి. మా అత్తమ్మ ఫస్టే వేసేసారు, వీడియో తీస్తానని చెప్పినా కూడా. అసలు బిర్యానీ ఎంత బాగుంటుందండి. కారం కూడా వేయాలి. ఇది జస్ట్ కుక్కర్ బిర్యానీ అండి. సింపుల్గా నేర్చేసుకునే వాళ్ళకి వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. అంటే సగం వరకు చికెన్ అనేది ఇలా బయట సైడ్ మరిగించుకోవాలి మనం. కొంతమంది చికెన్ కూడా దాంట్లోనే మరిగించేస్తారు. అలా వాటర్ ఎన్ని పోసారు, ఎంత ఇంకిపోయి ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏంటి రట్టిగా ఉంది అనుకుంటున్నారా? రట్టిగా కాదండి. నిన్న నైట్ మేము చికెన్ లాలీపాప్స్ చేశాను. ఆ వీడియో తీయలేదు, ఈసారి తీసి పెడతాను. దానికి మిగిలిన ఆయిల్ ఏం కాదు, పోసుకోవచ్చు. చికెనే కదా, టేస్టీగా కూడా ఉంటుంది. అందులో ఇంకొకటి చెప్పనా, ఇలాగే కాకుండా సాటర్డేస్ అలా తినకుండా ఉంటారు కదా శుద్ధి కూరలు, ఆ రోజు తప్ప మిగతా రోజు వేసుకొని తినచ్చు. అదేమో ఫ్రైకి. నేను చెప్పాను కదా బిర్యానీకి సామాన్లు అదేంటంటే, ఫస్ట్ జాపత్రి ఆకు, ఇలాచి, లవంగాలు, పట్ట అన్నీ, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. అవి వేయించుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత, షాజీరా కూడా వేసాను. బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ రోస్ట్ అయ్యే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ మారింది. ఇంకా కలర్ అనేది మారాలన్నమాట. అలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఎంతమంది బిర్యానీ అంటే ఇష్టం అండి? నాకైతే బిర్యానీ అంటే ప్రాణం అండి. రోజు బిర్యానీ తినమన్నా తింటాను, అంత ఇష్టం. అలా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఇంతకు ముందు కాలాల్లో ముస్లిమ్స్ పెడితేనే మనకి బిర్యానీ ఎవరింట్లో పెట్టిన బిర్యానీ. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మా అత్తమ్మ కొలత అనమాట. గ్లాస్తో లైన్ తీసుకుంటుంది. ఇలాంటి న్యూ బిగినర్స్కి అనమాట బిర్యానీ ఎవరు చేస్తారు. నేను చూపిస్తున్నాను కదా, అక్కడ దాకా మాకు 2 గ్లాసెస్ వేస్తే అంతవరకు వచ్చాయి. ఎంతవరకు వచ్చిందో అన్నీ, అంటే 1 కప్పు గ్లాస్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి బిర్యానీ కుక్కర్లో చేసే పని అయితే. అప్పుడు నేను చూపించాను కదా ఇందాక, పెద్ద గ్లాస్ కాకుండా ఇంకొకటి, దాంతో కొలుచుకున్నారనమాట. 2 గ్లాసెస్ రైస్ ఎంతవరకు వచ్చింది అని. అన్నీ 2 వాటర్ వేసేస్తారు, ఇంకా ఏమేయరు అనమాట. అదే బిర్యానీలోకి చూపించాను కదా ఇందాక చికెన్, అది రెడీ అయిపోయింది. ఇప్పుడు టమోటాస్ వేసుకోవాలి మనం. టమోటాస్ కూడా మంచిగా రోస్ట్ అయితే బాగా గుజ్జుగా అయితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నార్మల్గా అందరూ ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ అంటారు, అది నిజమే. కానీ మా అత్తమ్మ కొంచెం రివర్స్, టమోటాస్ ఎక్కువ వేస్తారు. సో మా అత్తమ్మే చేస్తారనమాట, నేను కలపడం, హ్యాండ్ వేయడం చేస్తాను. సూపర్గా ఉంటుందండి బిర్యానీ. మీరు కూడా ఈ కూల్ సమ్మర్ అంటున్నారు ఏంటంటే, ఎట్లా హాట్గానే ఉంది కదా, మాటల్లో అన్న కూల్గా ఉంది అని అనుకున్నాం. అయినా కొంచెం క్లైమేట్ చల్లబడిందండి. అందులో మర్చిపోయానండి, మా ఆయనకు నన్ను వదిలేసి గోవాకు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్తో టూర్కి. ఇలా భార్యలు వదిలేసి భర్తలు ఎంతమంది వెళ్తారో కమెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా మనము వేయించుకోవాలి. అలా కాదులేండి, నాకు 4 months బాబు ఉన్నాడు, అందుకని ఇప్పుడు వద్దులే అని చెప్పి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం సూర్యుడు అసలు కిందకు కూడా చూడట్లేదు, అంత ఎండగా వస్తున్నాడు. స్ట్రా వేసుకొని లోపల గులాబ్ జాము తినేసినట్టు మన సన్ అంతా తాగేస్తూ ఉన్నాడు సూర్యుడు. గ్లూకోజ్ ఇచ్చి పంపించాలండి మా ఆయనకు ఒక బాటిల్లో. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర అనేవి ఒక గుప్పెడు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అవేనండి ఫ్లేవర్స్ ఇచ్చేది మనకి. ఎంత ఫ్లేవర్ ఇస్తుందంటే అవి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇందాక చూపించాను కదా, ఉప్పు, పసుపు,
కారం వేసుకొని ఉడకబెట్టిన చికెన్ వేస్తున్నాము. అలా వేసుకుంటే ఉప్పు కారం బాగా పడుతుందని మాత్రం అంటారు. ఇంకా దీంట్లో ఉప్పు కారాలు ఏమేయము, దాంట్లో ఉప్పు కారాలు వేస్తుంటాం కదా, అది సరిపోతే సరిపోయినట్టు. లేకపోతే కొంచెం ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది అడ్జస్ట్ అవుద్ది. ఓన్లీ ఉప్పు మాత్రం మనం చూసుకోవాలండి. ఏమైనా ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే కదండి ఆ కూరకి టేస్ట్ అయినా మన లైఫ్ అయినా బాగుంటుంది. ఇందాక వాటర్ చూపించాను కదా, చికెన్ ఉడికిన వాటర్ కొన్ని వచ్చాయి. దాంట్లో నేను చెప్పాను కదా ఇక్కడ వరకు పోసుకుంటారు మొత్తం మనని, అదే గిన్నెతో అక్కడ వరకు 2 సార్లు పోస్తారండి. కుక్కర్ బిర్యానీ బయట చేసేదానికంటే సూపర్గా వస్తుందండి. అసలు బయట వాళ్ళు ఎలా చేస్తారో, ఏం హ్యాండ్స్ పెడతారో, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారో మనకు తెలియదు కదండి. అదే మన చేతులతో మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి, మన హస్బెండ్స్కి, మన అత్తమామకి పెడితే బాగుంటుంది. మా అత్తమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వినట్లేదండి. మీరన్నా చెప్పండి కొంచెం. మా అత్తమ్మకి టేస్టింగ్ సాల్ట్ లేదే నేనేమో వేయొద్దని చెప్తాను. మా అత్తకి టేస్టింగ్ సాల్ట్ లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదంట. వల్ల మేము కూడా తినాల్సి వస్తుందండి. అప్పుడు వాటర్ వేసాం కదా, వాటర్ బాగా బాయిల్ అయ్యి మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత దాంట్లో మనం నానబెట్టుకున్న రైస్ని వేయాలి. వాటర్ ఏమి వేయకూడదు, ఓన్లీ రైస్ వేసుకుంటే బాగా బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను. కొంచెం బాయిల్ అయ్యాలి. అయిపోయిన తర్వాత ప్రెషర్ అనేది పెట్టాలండి. ఇప్పుడు చెప్పండి, సమ్మర్లో మ్యాంగోస్ తింటున్నారా? అయినా మా అత్తమ్మ నేను తినకూడదంట అండి. నాకు 4 months బాబు ఉన్నాడు కదా, మా అత్తమ్మ తింటే అబ్బాయి పార్టీకి ఎక్కువ పోతాడు, నువ్వు తినొద్దు అని చెప్తున్నారండి. అయినా కూడా నేను ఒక పీస్ తినేసానులేండి. మీరు పుల్లగా ఉన్నాయంట కదా ఈ సమ్మర్ మామిడికాయలు, ఎక్కడ చూసినా కాపే లేదంట అండి, చాలా తక్కువ కాపు. అయినా సమ్మర్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ మనం కొంచెమైనా టేస్ట్ చేయాలండి. మీరు ఎంతమంది ఈ సీజన్లో వచ్చిన ఈతకాయలు, ముంత మామిడి పళ్ళు, తాటికాయలు ఎంతమంది తిన్నారో నాకు కింద కమెంట్ చేయండి, ఓకేనా? నేనైతే అన్నీ తిన్నానండి, ఈతకాయలు తప్ప. మామిడికాయ, తాటికాయ, ముంత మామిడి పళ్ళు అవన్నీ తిన్నానండి. ఇప్పుడు చూసారా బిర్యానీలోకి ఇందాక మనం రైస్ వేసేసాము, బాగా బాయిల్ అయ్యింది, బాగా కలిపెట్టారు కదా. ఇప్పుడు ప్రెషర్ పెట్టేశారండి, అంతే. 2 ప్రెషర్స్ వచ్చిన తర్వాత దింపేసుకోండి. బిర్యానీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు.